పెట్టి బిడ్డ నీ పేరు చెప్పుకొని నీ అమ్మ పేరు పోలి అంటున్నా పాట చల్లగుండా అవ్వాలా ఈ 10 రూపాయలు తీసుకుపోయి అవ్వా నువ్వు మని ఉండంగా అవ్వా నువ్వు సత్యమని నీ పేరు పోలి అన్నా అట మీద మందు అట మీద మందు అయ్యా 10 రూపాయలు కూడా నేను తల్లి లేని పిల్లలైతేనే అయ్యా అదాకు నేను అవను భూమి మీద బతుకుంటే అవని మీద వెళ్ళాక నన్ను నువ్వు అనుకున్నావా నీ కాళ్ళెక్కల దగ్గరికి వస్తాను అవనికే మాట వచ్చింది నా బిడ్డకి తెచ్చింది పావులు ఇయ్యలేక బాడీ ఇయ్యలేక నాకు పెళ్లి చేయలేక అవనీకు మాట వచ్చిందా అవ నాకు తినలేదని బాధ పెట్టిన రైకలేదని బాధ పెట్టిన సొమ్ము లేవని అవని బాధ పెట్టిన అవ్వ నువ్వు చచ్చిపోతే కాదేనా ఉండంగా నీ సావెట్ల ఓటుదని బిడ్డేస్తా అవునా అమ్మా ఒక మాట నేను తల్లిని కాదు బిడ్డ నీ అటువంటి మనకి బాప అనిపించిన బాబు కాదు నీకు అన్న నేను వదిన అయితా ఇల్లుకోట నగరులో నీ బాబు డాలరాజు మాత్రం ఏనాడు అనగా మీ అమ్మ చనిపోయింది బిడ్డ నువ్వు పుట్టినాక నీ పేరు పెట్టక ముందు 11 రోజులున్నాడు నీ తల్లి చచ్చిపోయినాడు నీ తండ్రి ఏమన్నాడు చిన్న ప్రాణం అత్తులేంది పెద్ద ప్రాణం పోవుడేంది తల్లి గండాన తండ్రి గండాన అన్నదమ్ముల గండాన మేనతల గండాన మేనమన గండాన ఉంటుందా నేను ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టిండి బిడ్డ 3 వద్దుల పచ్చి పెట్టలుగా 5 వద్దుల పచ్చి పెట్టలు తిన వారం దాకా ఉండనియలేదు కన్న తండ్రి కాలు తోలి అన్నిలు చేతుని కొట్టిండు బిడ్డ ఏమని బిడ్డని ఎల్ల కొట్టిండి బిడ్డ ఊరు బయట కమ్మల గుడి చేసుకుని కైకిలి ఊరు చేసి నిన్ను దాదుకుని ఇంతే నువ్వు ఇంతే తైనవు బిడ్డ ఎల్ల బడికి పోయి రంగతో వల్ల నీ తల్లి పేరు వీర నీ పాపం ఆటాడి సిద్ధానాలు ధర్మాలు పంచుతున్నాడమ్మా తల్లిని కాదు విడ్డు ఇయ్యల్ల నీకు చెప్పవలసి వచ్చింది విడ్డు తల్లి చచ్చిపోయి మరి అటువంటి వేనాడు మనగా 12 ఏళ్ళ పోతాం అవుతుంది బిడ్డ ఆ గంగెట్ల వానికి తానం ఇవ్వన్నగానే చనిపోయింది మీ తల్లిని వదిలినమ్మా బిడ్డ కాదే అమ్మా ఆనాడుగా బిడ్డ అనుకున్నది అవ్వా నాకు తల్లివి కాదా కాదు అత్తగాడు నాకు బాబు కాదన్నావు అవ్వా అయినా పర్వాలేదు అందుకే అంటారు ఇంటికి పెద్ద కొడుకు అంటే తల్లితో సమానం అంటారు ఇంటికి పెద్దవాళ్ళంటే తల్లితో సమానం అంటారు అవ్వా నువ్వు నన్ను ఆదుకున్నవే అయినా పర్వాలేదు నన్ను సాధిన తల్లివి ఇలా అనలేకపోతే నువ్వు లేకపోతే నా బతుకు వ్యర్థమైపోవు అయినా అవ్వన్న మాట అవ్వ మరి నేను ఎందుకు తీసేస్తానే కానీ ఒక్క మాట రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి అవ్వ మరి శనివానికి శిల్క పనికి పోయి కోడింటి కొట్టాలు వచ్చి బాగుంటే బాసాలు ఓవి కాలు పడి అడిగి కచ్చుకుని అవ్వ నన్ను సాధింపు చేసిన అయినా పర్వాలేదు పండుల పండు ఏం పండు తీపంటే మరి కన్న కడప తీపంటారు సాధుల సాధు ఏ సాధు పెట్టిన చదువుకున్న ప్రేమ పెద్దది అవయ్యా నా పాపుండంగా నిన్ను బాధలు పడ్డావు అయినా పర్వాలేదు 2 అన్నగాళ్ళు మరి కొడుకులు కోడళ్ళు కనుక ఇల్లు రువాటు పట్టుకొని బతకాలి అవా నేను ఆడు ఓరి కాళ్ళు కడిగి కన్నదానం చేసి ఒకరింటికి ఇచ్చి వెళ్ళిపోయేదాన్ని నా బాబు కళ్ళ మీద బాబు కళ్ళు మక్కుతానే కట్టి నీళ్ళు పెట్టి పోయి కరెంట్ బాయి అవ్వా నాన్నదమ్ములు మీరు కలిసి వెలుసుకుని నా బాబుతోని మీరు ఉండరు నా బాబును నాకు 5 గంటలు వేసి లెక్క చేసి నన్ను దాకదోలు అంట అన్నలున్నదాలు అసున్నదాలు పెట్టిపోయే కొన్న పేరున్నదాలు అవ్వగల్లప్పుడే పువ్వ పాలగల్లప్పుడే పాతం అంటారు తల్లి దంచగలగాలి పిల్లలు కుక్క కలగాలి అంటారు నా బాబు పేటి పోయి
నా అన్నగాళ్ళను తెచ్చుకొని నా వదిలి తీసుకొని లోగిళ్ళలో ఉండు అంటాం నాకు 5 గంటలు వేయవద్దు నా బాబు కాళ్ళ మీద పడితేనే అమ్మా అటకాడికి వచ్చింది మరి అయ్యయ్యో బిడ్డలా అద్దంటే వెంటలు నీ బాబు దగ్గర పోయి బాబుని బద్దలాడుతాను అంటాను మరి గుడిసె కాంచెలి రాజా కచ్చిన కాడికి బాబు దగ్గర వచ్చిన బిడ్డ మీ బాబు ముఖం నేను చూడ బిడ్డ గడి కూడా సాటుకుంటా నీ బాబు దగ్గరికి వెళ్ళిపోయి సరైన విరుతాంతం అంతా చెప్పు నేను దగ్గర తీసి బిడ్డ నన్ను దగ్గర తీసినట్టు నేను దూరం కొడుతున్నాను దూరం కొట్టినట్టేమ్మా బిడ్డరా కన్న తండ్రి ఆ చోట ఉన్నది గడి కూడా సాటుకోవాలి నీ పాప దేవుళ్ళది ఆడి బిడ్డ మాత్రం వేనాడు వెనక కన్న బిడ్డ కన్న తండ్రి దగ్గర బాబు ఎంత ముందు కొన్నాడు రాజ్యం ఎంత ముందు కొన్నది అవ్వ ఇంకా బిడ్డ చూడు అవరాలంగా తల్లి శ్యామనీలా నీ కన్న బిడ్డ నాన్న నీ బిడ్డ శ్యామనిలను నా కన్న తల్లి శాంతమాదేవి మరి ఎగదుడు తల్లి కాలం వేసినాక అన్నగాల నా వదిన బాబదేవి ఎల్లవచ్చి మాధవయ్యా అయ్యా నన్ను కన్నా చూడు బాబు దొంగ ముండా లేకుడు ముండ దొంగరంట కండుపోతాయిరా నువ్వు బతికే ఉన్నాగా సావలేదే దొంగ ముండ నువ్వు ఉట్టాకే రాసక్కడ ఒక నా భార్య చచ్చిపోయింది తల్లిదండ్రి గండాల ఉట్టావు మేనమా మేనత గండాల ఉట్టావు అన్నదమ్ముల గండాల ఉట్టావు దొంగ ముండ ఒక నా అడ్రస్ ఎవరు చెప్పిండ్రే ఏ దొంగలంటే చెప్పిందే ఏ దొంగలంటే కొడుకు చెప్పిండే గిత గిత ఉరికొచ్చిన తోడ వినకోసం బాబు అని పిలుస్తావు దొంగ ముండ హైదరాబాద్ భక్తులు భక్తులు భగవానా ఏ ముఖం పెట్టుకొచ్చా మళ్ళీ నా ఆఖరికి చిచ్చి చిచ్చి నీ ముఖం చూసేది వెళ్ళి మాట్లాడు దొంగ ముండ అడగలరా కాలు కట్టెల దొంగ ముండ వెళ్ళు అది నా బంగారు దీపం బిల్లా కడైపోతే నా మరమ నా భార్య దొంగ ముండ గండాన పుట్టింది నా ఇంట్లో ఉడుగు వచ్చినట్టు వెళ్ళు కూడా నాసక్కడ బిడ్డ గుర్తు కావచ్చు చెప్పుతోడు కొడతా నాన్న అంటే చెప్పుతో నాలుగే కొత్తా దొంగలని చెల్లు బాబు నీ బిడ్డను బాబు నాకు బిడ్డ లేదు నానా నాన్నకే నాన్నకు లంచ కొడతాను వెళ్ళు నానా ఇవాళ వెళ్ళిపోయేదన్నా రేపైనా వెళ్ళిపోయేదన్నా బాబు వెళ్ళిపోయి ఎందుకు వచ్చినవే ఒక్క మాట నాన్న నాకు తండ్రి గుర్తు లేదు బాబు అవ్వ గుర్తు లేదు నన్ను సాధిన తల్లిదండ్రి అన్నగాడు వదినే నన్ను సాధిన తల్లిదండ్రి వాళ్ళు నువ్వు కన్నునే బాబు నీ కళ్ళతోనే చూసుకుంటా అక్కనే రావనుంటి బాబు నిన్ను చూసిపోతున్నా నేను వచ్చిన కానీ ఒక్క మాట బాబు నీ బంగారు చేతన అన్న నాకు 5 గచ్చందులేసి ఏంటి కానీ బాబు కానీ నా అన్నగాళ్ళ నా వదిన తీసుకొచ్చుకుని నేను తుంచిపోయి నాన్న నీ పెళ్లికి అయితే నీ పెళ్లి చేస్తారే నా చేతులకి 5 అక్షంతలు ఎత్తాను దొంగ ముండా నీ పెళ్లి పెడాకులు కాను చెప్పచ్చు అంట ఇది గండాన ఉడికి ఎవరికా బాబు నీ కాళ్ళు మొక్కుతా బాబు బాబు
లంజీరికి ఏడదూచి నాయన దొంగతనం ఏడదూచి లంగతనం ఏడదూచిన నాన్న నన్ను లంజన్న నాన్న నీ నోటికి ఎట్లా వచ్చిందిరా అయ్యో కన్న తండ్రి నాకు కాదు ఇంకేసి మాటలంటే కన్న బిడ్డ ఎవరు నాయన నన్ను కన్నందుకు బాబు నీ మీద ప్రేమ కొట్టుకొని నీ పేరుకి వచ్చిన బాబు అయ్యయ్యో నాయన నన్ను అనరాని మాటలు ఏడల్ల పిల్లుకున్న రేపు నాన్ననే మోకం చూస్తాంటే నన్ను కాలుతో చేసి కొట్టిగా బాబు నా తల్లి కట్టుకున్న చీరలు కనుక చిన్న కంచెల కాడికెళ్ళి మధ్యగల్ల బుజ్జగల్లకి ఇస్తాను ఆడి బిడ్డ చేస్తుండదు మధ్యగాడు అంటుంటూ బాబు నీ చెయ్యి మీద నా చెయ్యి కింద నువ్వు మీదికెళ్ళి ఎక్కడ కిందికెళ్ళి తీసుకుంటుంది బుజ్జగల్లకి ఇచ్చినట్టు ఇల్లు దాకా భూంజాగా ఉంటే కొడుకులకు పాలు అంటారు నా అన్నగాళ్ళకు నీ భూంజాగా పాలు పెట్టు తల్లి మీద సొమ్ములు ఉంటే బాబు నా కొమ్ములు అయ్యి అవసరం ఇంటికి పోయి సిరి కొట్టుకొని నా పెళ్లి మీద పెట్టుకుంటూ నా పెళ్లి అయినాక ఈ సొమ్ములు ఎక్కడ సొమ్ములు అంటే నా బాబు నా తల్లి మీద సొమ్ములు నాకు ఇచ్చి నన్ను 10 మందికి చెప్పుకుంటుంది కోటి భాగ్యం ఉంటే ఒకనైక దాన్ని అక్క భాగ్యం ఉంటే అవులాగా దాన్ని నీకు 1000 ఆవులు కావులాగా దాన్ని బతుకు బంగారం ఉంటే నాన్న పండుగ నాడు పప్పు నాడు పసుపు దాన్ని బాబు నీ కన్న బిడ్డ నాన్న అయ్యో సిరి పెట్టే కాడ బాబు రైతన్న పెట్టరా బిడ్డకు ఏమి ఇవ్వాలి చెప్పను ఈ దోషం పెట్టరాదు అన్ని బిడ్డే బిడ్డ ఎక్కడ సంపాదించింది బిడ్డ కట్టి చేసిందా రాదేమనుకున్నాడు ఈయన 10 రూపాయలు ఇస్తారు రేపు 20 రూపాయలకు వస్తారు 20 రూపాయలు ఇస్తే ఒక 40 రూపాయలకు వస్తారు అత్తంటే పోతే నా ఇంటికి అట్లా గుర్తుకాడికి పోతే రాగా ఏది సుట్టిగా అనుకున్నట్టు బాబుని బంగారు కొనవరా నా బాబు రా రా అంటాను బిడ్డ రాయ బిడ్డ బిడ్డ రాయ ఇస్తా అంటాను నీకు ఇట్లే బాబుని బంగారు కొనవు నాకు ఇస్తాడు ఇక బాబు బాబు రాయే బాబు బిడ్డ రాయే ఇస్తా రాయ అన్నావు ఇస్తారా నీకు ఇస్తా ఇది బంగారు కొనవు రానా బంగారు కొనవు రానా బాబు చేతులు ఇస్తే ఉంది కాకపోతే బాబు కొంగులు ఆపుకుని నా కొంగులు అయ్యి బాబు కన్న బాబు కూడా ఒక్క నెలకి నా బిడ్డ కొంగ ఎప్పుడు దాపుకున్నదో 3 మందల కాడికి వచ్చింది ఒక్క నెలకి దోషణ మన్ను పట్టిండు ఇగో ఇస్తున్న బిడ్డ పట్టు పట్టు కొంగు పట్టాడు ఒక దగ్గర కొంగుల మన్ను పోసిండు కొంగుల మన్ను పోసి పాపకారు ఒక రాడు జాలు ఒక బిడ్డ జాలు ఒక సాగు తనియండు దొంగమడేలు నీ దిక్కులకి వెళ్ళి చెప్పకపో మంచిగా లేదమ్మా
ఎవరికి నాకేం కథ అయితే నాకు ఇల్లు నా భార్య నా సంసారం నా రాజ్యం నా దేశం అది నా మరమన భార్య ఏదో మంచి లక్ష్మీ పార్వతి ఎంకారో చేసుకోవాలి పత్తిలో బెదిరినాలు పెడితే పత్తి కాలికి అంత కాదు ఒక్కొక్క చెట్టుకు 150 కాయలు పడతాయి. కల్పింది పెట్టివ్వండి కలుపు తీయండి అవతలుకోవాలి లేదే బాత్రూమ్ కర్మ మరి చేద్దాం దొరుకుతుందా బంగారు అన్న బిడ్డ చూడు ఒక్కొక్క మాట అంటే గుండెలు గులిపోతాయి లంజన్న మాట ఎందుకు వచ్చింది కానీ నోరాడ కనుక లంజలు ఎమ్మడానికి తిట్టిండు బాపు నువ్వు మన్ను పోసిన పట్టుకుంటూ దుమ్ము పోసిన పట్టుకుంటే నా బాపు నేను ఆడిబిడ్డ అని కాళ్ళ మీద పడితే ముదాపుకుంటే రాయే బిడ్డ నీకు ఇత్త రాయే నేను మంచో నేను ధర్మత్తును పుణ్యాత్తునంటే నేను నమ్ముకున్నా నా బాపు చూడు రా అంటే మనకు పిల్లి పున లెక్క మనకు బాపు ఎంబడి పోయింది ఎత్తడి దోశల్లో మన తీసి కొంగులో ఓపడ పోసి సాడిచ్చి తన్ను దాన్ని చెప్పుతోని కొడతాను చీపుతోని కొడతాను అంది అన్నమాట అన్న తండ్రి ఒక్క మాట అన్నాడు కంట మగులు కూడా కడగాని అయ్యో బిడ్డ ఈ బాపు నిన్ను కొడతాండి బిడ్డ నిన్ను చేతి కొట్టలే ఎంగి నోట తిట్టలే ఎడమ చేత కొట్టలేయాల నిన్ను మోరు దెబ్బలు కొడతాను అక్కడ కంటమాలు కూడా అక్కడ వదిలేస్తాను మరి వదిలే పాప నేడుస్తా అంటే ఇంకా బిడ్డ చూడు గిదగది ఊరికి అన్నట్టు మనకి వదిన బయటకి వచ్చి అంటే బిడ్డలా ఎందుకు అద్దం తిన్నపోతే అని పాపదేవి మరి బిడ్డను పట్టుకొని ఏడ్చింది రా బిడ్డకి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఇంకా బిడ్డ ముందడికి 3 అడుగులు వేసింది అవ్వా నేను రాను నేను బాబు పక్కన చూడా నన్ను లంజ అన్నాడు నన్ను లెమ్మడి అన్నాడు చెప్పుతోని కొడతాడాట చీపురుతోని కొడతాడాట నన్ను అనరాని మాటలు అన్నాడే నేను ఎన్ని రోజులు ఉన్నా కానీ ఊరింటి కాడ బతకదాన్ని నా అన్నలు మీరు కలిసిమెలిసి బతికేటోళ్ళు ఆడవిల్లు ఇవ్వరాని ఏమన్నదవ్వా అయ్యా అది నారాయణుడా నారాయణు అయ్యా అది నారాయణుడా నారాయణ మాట కూరా నారాయణ నీ నానికలా చూడగా నోవో నాయన నీది చెప్పు సేదాలు అడ్డా నారాయణ నన్ను నీదే కాలే నారాయణ కుడుకలు కొట్టాలి లేవా నారాయణ ఇరవకాల మంది లేవా నారాయణ ఆడి బిడ్డ మన్ను కూడా వచ్చినాడు ఆడి బిడ్డ మన్ను కూడా వచ్చినాడు తండ్రి మీద తండ్రి మీద పోసినది ఆడి బిడ్డ మంచిగా వచ్చింది మంచిగా సంబరాలు ఈ బాబైన మన్ను పోయొచ్చా బిడ్డ తండ్రి కొడతాడు తిడతాడు మా దగ్గర తిడతాడు తండ్రి అంటే దేవుడు శంకరుడు ఎంతో తండ్రి అంత ఎవడా రాజం లింగం అంత తండ్రి బిడ్డ మన్ను పోవచ్చా బిడ్డ దాపితే పక్కకూడదు కాపు దాపితే పక్కకూడదు చచ్చిపోతుంది మరి అటువంటి బిడ్డ మనం ఓటు పక్క అదిరిపేట కలుస్తాను అతలకు సావచ్చింది